నెల 3 లక్షలు వచ్చింది, పోయిన నెల 3 లక్షలు వచ్చింది, ఈ నెల 6 లక్షలు కూడా రావచ్చు. ఆ బిజినెస్ ఈ బిజినెస్ 10,000 సంపాదించాలి, అయితే 20,000 కూడా సంపాదించవచ్చు ఒకటే నెల. మీకు ఎంత పెద్ద డ్రీమ్ ఉన్న దాన్ని బట్టి మీరు ఇక్కడ వర్క్ చేయగలరు. సో ఇంతకుముందు చెప్పినట్టు మా డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతున్నాయి ఇక్కడ. సో కారు, ఇల్లు, మంచిగా ఫారెన్ ట్రిప్స్. సో ఒకసారి ఆలోచన చేయండి, నా పాస్పోర్ట్ మీద ఎంతమంది పాస్పోర్ట్ ఉందా? పాస్పోర్ట్ ఓకే గ్రేట్. సో ఎంతమందికి వెస్టిజ్ ద్వారా స్టాంపులు పడ్డాయి? స్టాంప్స్ నాకు ఇప్పటికే ఇంతకుముందు మాట్లాడినా కదా, 3 దేశాల స్టాంపులు నా పాస్పోర్ట్ మీద పడ్డాయి అన్నమాట. ఏం చెప్తున్నా అంటే ఈ బిజినెస్ చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఆపర్చునిటీ. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం 30 నుంచి 40 సంవత్సరాల వాళ్ళు ఇక్కడ 90-95% మంది ఉన్నారు. జాగ్రత్తగా వినండి నేను చెప్పే విషయాలు. అందరు ఇక్కడ మంచిగానే ఉన్నారు, ఉన్నారా లేరా? అందరు మంచిగానే ఉన్నారు. అంటే పూట గడవకుండా ఉన్న ఎవరు లేరు ఇక్కడ, అవునా కదా? పూట గడుస్తున్నది, పైసలు పని చేస్తున్నాం, ఎంతో కొంత పైసలు వస్తున్నాయి, ఇల్లు గడుస్తున్నది, కిరాయి, కొంతమంది కిరాయి ఉన్నది, కొంతమందికి సొంత ఇల్లు ఉన్నది, కొంతమందికి 2 వీలర్ ఉన్నది, కొంతమందికి సెకండ్ హ్యాండ్ కార్ ఉన్నది, కొంతమందికి చిన్నదో పెద్దదో కారు కూడా ఉన్నది. ఇట్లా గడుస్తున్నది జీవితం. చేశాను అందరు ఇట్లా హ్యాపీగా కొంచెం నార్మల్గా ఉన్నారు. కానీ నేనేమంటున్నా, మీ పిల్లలు ఏం చేస్తారు? నేను ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే ఫ్యూచర్లా ఇప్పుడు ఏఐ అనేది చాలా అంటే చాలా విపరీతంగా గ్రోత్ అవుతున్నది. అంటే చాలా విపరీతంగా ఫాస్ట్గా గ్రోత్ అవుతున్నది ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీనివల్ల ఏమవుతుందంటే ఇంతకు ముందుకు కొన్ని వందలు వేల మంది చేసే పని కొన్ని సంవత్సరాలు పట్టే పని ఇట్లా అవుతున్నారు అన్నమాట, చిటికెలలో అవుతున్నది. అట్లాంటప్పుడు మనుషులకి పని తక్కువ అవుతుంది. సార్ మనుషులకు పని తక్కువైనప్పుడు వాళ్ళు పని ఏం చేస్తారు? ఎక్కడ చేస్తారు? గవర్నమెంట్ దగ్గర ఈ ప్రపంచంలో ఇప్పుడు మన ఇండియా విషయం గురించి మాట్లాడితే 1% కన్నా తక్కువ అవకాశాలు ఉన్నాయి గవర్నమెంట్ దగ్గర. మనం ఇండియాలో ఎంతమంది ఉన్నాం? 150 కోట్ల మంది ఉన్నాం ఆల్మోస్ట్, అవునా కదా? గవర్నమెంట్ దగ్గర సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిపితే 1% కన్నా తక్కువ అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ దగ్గర అవకాశాలు ఉన్నాయి, కానీ కాంపిటీషన్ ఎక్కువ ఉన్నది. సో ఐటీ రంగంలో కూడా, ప్రతి ఒక్క రంగంలో కూడా ఈరోజు ఏమవుతుందంటే, ఇంతకుముందుకు కంప్యూటర్లు వచ్చినప్పుడు జనాలను తీసేసిరు, అవునా కదా? ఇప్పుడు కూడా ఏఐ రావడం వల్ల కొన్ని వేల మందిని ఇట్లా చిటికెలలో తీసేస్తున్నారు అన్నమాట. పొద్దుగల ఆఫీస్ పోదామని రెడీ అయితే మెసేజ్ వస్తున్నది అప్పటికే, మీరు ఇప్పటి నుంచి మీ సర్వీస్ మాకు అవసరం లేదని. అర్థమవుతుందా? నేనేమంటున్నా, మీ దగ్గర ఏదన్నా ఆపర్చునిటీ ఉందా మీ పిల్లలకి ఇవ్వడానికి? వాళ్ళు నెలకి ₹1,00,000 సంపాదించడానికి ఉన్నదా? నేను అందరిని అడుగుతున్నా, ఉన్నదా? లేదు. మరి వాళ్ళు ఏం చేస్తారు? ఏం చేసినా ఏం చేయకుండా పనులు అయితే తోమాలా లేదా? స్నానం చేయాలి, మంచి ఫుడ్ తినాలి, ఇవన్నీ వెస్టీలు ఉన్నాయా లేవా? ఇవన్నీ ఉన్నాయి. మనిషి ఏం చేసినా చేయకుండా ఇంత ముందుకు ఈ నిత్య ఏవైతే దినచర్య ఉందో ఇది కంపల్సరీ చేయాల్సింది. ఆ ప్రొడక్ట్స్ పైన మనం ఈ బిజినెస్ ని చేస్తున్నాం. ఇప్పుడు రోగాలు పెరుగుతున్నాయా లేవా? రోగాలు రోజు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? పెరుగుతున్నాయి కాబట్టి అవన్నిటికీ సంబంధించిన సప్లిమెంట్స్ మన దగ్గర ఉన్నాయి. అంటే వెస్టీజ్ ప్రతి ఒక్కరికి అవసరం ఉన్నది ఫ్యూచర్లా. ఒకటి, జాబ్ చేసే వాళ్ళకి జాబ్స్ చాలా తక్కువ ఉంటాయి, అంటే ఒక అవకాశం ద్వారా అవసరం ఉంటుంది. చాలా మందికి హెల్త్ ఇష్యూస్ ఫ్యూచర్లో పెరుగుతాయి. సో దానికోసం మళ్ళీ మన దగ్గర సప్లిమెంట్స్ ఉన్నాయి. సో ఇట్లా ప్రతి ఒక్కరికి అగ్రికల్చర్ ల్యాండ్ తక్కువ అవుతున్నది, జనాలు ఎక్కువ అవుతున్నారు, అవునా కాదా? అట్లాంటప్పుడు మంచి ఫుడ్, క్వాలిటీ ఫుడ్ తక్కువ ఏరియాలో రావాలంటే మన దగ్గర అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉంటుంది. ఇవన్నీ ప్రొడక్ట్స్ మనం ప్రొడక్ట్స్ బిజినెస్ చేస్తున్నాం. ఇది ఫ్యూచర్ ఉన్న బిజినెస్. దీనిలో ₹1 పెట్టేది లేదు, ఎవరితో పెట్టించేది లేదు. మీరు చేస్తున్న పనితో పాటు రోజుకి 2-3 గంటలు ఇక్కడ దీనికోసం స్పెండ్ చేస్తే 2 నుంచి 3 సంవత్సరాల మీరు కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి నెలకి ₹1,00,000 పైన సంపాదించే బిజినెస్ అవకాశం. మీరు తీసుకుంటే చాలా మంది లీడర్స్ అంటారు, ఈ బిజినెస్ అనేది మీరు
అవకాశంగా తీసుకుంటే మీకు వరం అవుతుంది, లేకపోతే శాపం అవుతుంది. మీరు తీసుకోండి ఈ బిజినెస్. ఎందుకంటే ఈ రోజు మీరు ఈ బిజినెస్ ని తీసుకోకపోతే కొన్ని రోజుల తర్వాత మీ పిల్లలు అడుగుతారు, అప్పుడే నువ్వు బెస్ట్ స్టార్ట్ చేసి ఉంటే నేను కూడా ఇంతకుముందు చెప్పిన మదర్ చెప్పి కదా, నేను కూడా భరసార్ లెక్క ఇట్లా ఎంజాయ్ చేస్తుంటే, నేను కూడా ఈ వీళ్ళ లెక్క నేను ఫారెన్ పోతుంటే, వీళ్ళ లెక్క సూపర్ కార్ నడిపిస్తుంటే, లేకపోతే వీళ్ళ లెక్క ఒక మంచి పెద్ద లగ్జరీ ఇల్లులో మేము ఉంటుంటే మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయకపోవడం వల్లనే మనం ఈ రోజు ఈ సిచ్యువేషన్ లో ఉన్నామని వాళ్ళు చెప్పారు. మరి అప్పటిదాకా వెయిట్ చేద్దామా? చేద్దాం. అప్పటిదాకా ఈరోజు మంచి అవకాశం, ఈరోజు మంచి రోజు చేస్తాను, అందుకని ఎక్కువ గృహప్రవేశాలు ఉన్నాయి కదా. సో మంచి రోజు, ఈ రోజు మంచి రోజు కాబట్టి ఈ రోజు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయండి. నేనేమంటా అంటే మంచి పని చేయడానికి మంచి రోజు అవసరం లేదు, అవునా కాదు? ఈ రోజైనా మంచి రోజు. మా జీవితం మారింది, మాతో పాటు కొన్ని వేల లక్షల మంది జీవితాలు మారుస్తుంది ఆల్రెడీ జస్టిస్. ఈ బిజినెస్ చిన్న బిజినెస్ కాదు అని అంటే నేను ప్రూఫ్ ఏం చెప్తున్నా అంటే ఈ బిజినెస్ ద్వారా 6,000 మంది నెలకి 1,00,000 పైన సంపాదిస్తున్నారు. ఒక్కొక్క 12,000 మంది కార్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అర్థమైందా? 12,000 మంది కార్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మీకు తెలిసిన ఒక్క కంపెనీలో కూడా ఇట్లా సాధ్యమవుతుందా? మీరు మంచిగా ఈ బిజినెస్ గురించి తెలుసుకొని, మంచిగా ఈ బిజినెస్ గురించి ఇంకెక్కువ డెప్త్ నాలెడ్జ్ తీసుకొని బిజినెస్ ని స్టార్ట్ చేయండి. ఈ రోజే మీ జీవితం మారడానికి ఒక స్టెప్ అనేది ఈ రోజే తీసుకోండి. ఎందుకంటే మా జీవితం ఈ రోజు మారింది అని మేము చెప్తున్నాం, మేము ముందట లైఫ్ ప్రూఫ్ ఉన్నాం. సో చాలా సింపుల్ అండి బిజినెస్ లో చేసేది ఏముంది, ప్రొడక్ట్స్ కొంటున్నాం, నచ్చితే వేరేలో చెప్తున్నాం. ఇంత సింపుల్ పని చేయొచ్చా లేదా? దీనిలో కొంతమంది ఎస్ అంటారు, కొంతమంది నో అంటారు. కొంతమంది ఎస్ అంటారు, కొంతమంది నో అంటారు. సో అయితే మనకేం పోయేది ఉంది? వచ్చే రోజుల్లో ఎస్ అన్నతో మనం ఈ మీటింగ్ తీసుకొస్తున్నాం, వాళ్ళకి ప్రొడక్ట్ ఇప్పిస్తున్నాం, వాళ్ళతో ఇంకా బిజినెస్ ని మనం ముందుకెళ్తున్నాం. ప్లాన్ చేయండి ప్రతి ఒక్కరు. ఇంతకన్నా గొప్ప అవకాశం, నెలకి 1,00,000 రూపాయలు సంపాదించే అవకాశం ఈ భూమి మీద మీరు భూతద్దం పెట్టుకుని డోలాంటగా దొరకరు. సో మంచి నిర్ణయం తీసుకోండి. మేము కూడా ఈ బిజినెస్ ఇప్పుడు ఫ్యూచర్ లో నెలకి 5,00,000 రూపాయలు ఈ 3 నెలల వచ్చే 3 నుంచి 4 నెలల్లో మేము నెలకి 5,00,000 రూపాయలు సంపాదించాలి. మేము గెలవడం కాదు, మా టీంలో ఒక 10 మందికి నెలకి 1,00,000 రూపాయలు ఇన్కమ్ ఇవ్వాలి ఈ సంవత్సరం వరకు అని ఒక టార్గెట్ పెట్టుకొని మేము పనిచేస్తున్నాం. మేము ఒక్కరం ఎదగడం కాదు, మాతో పాటు ఒక 10 మందికి నెలకి 1,00,000 రూపాయలు ఇవ్వాలి అనే ఒక టార్గెట్ తో పనిచేస్తున్నాం. సెకండ్ కార్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాం ఇంకో 2-3 నెలల. సో ఒక మంచి బైక్ తీసుకోవాలి మా బ్రదర్కి అని మేము ప్లాన్ చేస్తున్నాం. ఇవన్నీ మా డ్రీమ్స్. మీరు కూడా ఒక 3-4 నెలల తర్వాత వస్తే ఖచ్చితంగా మేము కొత్త కార్లు వస్తాం, ఖచ్చితంగా మేము కొత్త బైక్ తీసుకొని వస్తాం. మరి మీరు ఎట్లా వస్తారు? మీరు వస్తే అవన్నీ చూస్తారు. దాంతో పాటు మీరు కూడా ఇక్కడ నుంచి రెగ్యులర్ వస్తుంటే మీకు కూడా ఇట్లాంటి కొన్ని యాడ్ అవుతా ఉంటాయి. కానీ ఇక్కడ చూడండి, ఈ బిజినెస్ ఈ రోజు పెట్టగానే పెద్ద బిజినెస్ కాదండి. ఈ రోజు స్టార్ట్ చేయగానే పెద్ద బిజినెస్ కాదు. ఇప్పుడు ఒక చిన్న మామిడి చెట్టు పెట్టినారు అనుకోండి, చాలా మంది ఈ బిజినెస్ ఎట్లా చూస్తారంటే సరే ఎవరు వస్తలేరు కదా అని అనుకుంటారు. ఇప్పుడు మీరు చూడండి, ఒక మామిడి చెట్టు పెట్టిన నీళ్ళు పోసింది, మొక్కలు పెట్టిన నీళ్ళు పోసింది. రోజు సాయంత్రం పోతున్నారు, ఆఫీస్ నుంచి పోయిన తర్వాత ఇట్లా వీకి చూస్తున్నారు ఎంత పెద్దగా అయిందని. ఎంత పెద్దగా అవుతుంది? అవుతుందా? చచ్చిపోతుంది. అవుతుందా? చచ్చిపోతుంది. ఏమవుతుంది? చచ్చిపోతుంది. 100% చనిపోతుంది. ఈ బిజినెస్ కూడా అద్భుతమైన బిజినెస్. మీరు ఏం చేయాలంటే ఈరోజు స్టార్ట్ చేసినారు, ఈ రెగ్యులర్ గా వర్క్ ఏంటి, జనాలను కలవాలి, వాళ్ళకి ప్లాన్ చెప్పాలి, మీటింగ్ తీసుకురావాలి, జనాలకు కలవాలి, ప్లాన్ చెప్పాలి, మీటింగ్ తీసుకురావాలి. ఇది రెగ్యులర్ గా చేసిన తర్వాత ఒక 5 సంవత్సరాల తర్వాత మీరు అట్లా ఎట్లయితే ఆ మామిడి చెట్టుని మీరు కొన్ని నీళ్ళు ఇచ్చి, కొన్ని ఎరువులు ఇచ్చి, కొంచెం సంరక్షణ చేసిన తర్వాత ఒక 4-5 సంవత్సరాల తర్వాత మీకు ఎట్లయితే ఫలాలు ఇస్తుందో ఈ బిజినెస్ కూడా మీకు అట్లానే రిటర్న్స్ ఇస్తుంది. ఒక 3 నుంచి 5 సంవత్సరాలు ఓపికతోని తీరిక ఈ బిజినెస్ కోసం చేసుకొని ఈ బిజినెస్ ని మీరు చేస్తే ఖచ్చితంగా మీరు కూడా గెలవడానికి ఛాన్స్ ఉంటుంది. సో మంచి నిర్ణయం తీసుకోండి. ఈరోజు మేము ఇక్కడికి వచ్చినాం. సో ఇంతమందిలో ఒకరు నిర్ణయం తీసుకున్న ఈరోజు మేము ఇక్కడికి వచ్చడానికి వాల్యూ ఉంటుంది. సో దానికి 100% దానికి వాల్యూ ఉన్నట్టే. దీన్ని ఒక్కరి జీవితం మారిన సార్ మీరు ఆ రోజు ఇంతకుముందు సంపత్ సార్ చెప్పాడు కదా, మేము అక్కడ ఒక మీటింగ్ లో ఈ విషయం ఇట్లనే కొంతమంది చూడండి, నిర్ణయం తీసుకున్న వాళ్ళ జీవితాలు మాట్లాడి, నిర్ణయం తీసుకున్న వాళ్ళ జీవితాలు ఎక్కడ ఉన్నాయి అక్కడనే ఉంటాయి. చెడిపోతాయని నేను చెప్తాను, ఎక్కడ ఉన్నాయి అక్కడనే ఉంటాయి. చూడండి, వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు, ఈ రోజు కార్లు తిరుగుతున్నారు, వాళ్ళ జీవితం మారింది, నెలకు 40,000-50,000 ఇన్కమ్ తీసుకుంటారు. ఇక్కడికి చాలా మంది మీటింగ్కి వస్తున్నారు, అట్లనే మీరు కూడా వచ్చినారు. పుట్టినే వచ్చినారు అంటే ఆయారం గాయారం అంటారు కదా, వచ్చినామంటే వచ్చినాము, పోయినామంటే ఎక్కడ
అట్లనే ఉంది, రైట్? సో బయట చాలా స్ట్రగుల్ ఉన్నది, ఇక్కడ కొంచెం స్ట్రగుల్ని తీసుకొని మనం ఈ బిజినెస్ని కమిట్మెంట్తో ఒక 2 నుంచి 3 సంవత్సరాలు బిల్డ్ చేయగలిగితే సో మీరు ఊహించలేరు ఎంత పెద్ద సక్సెస్ మీకు వస్తుందని. సో అంత గొప్ప అవకాశం ఇది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.